అదేండి. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తంగా కూడా కాంగ్రెస్‌ని తీసుకెళ్ళిపోయి రేవంత్ రెడ్డి బీజేపీలో కలుపుతాడు అనేది కూడా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అనేది ఇద్దరికి కూడా అటు ఇటు ఆరోపణలు చేసుకోవటానికి ఒక దీని కింద ఇప్పుడు అయిపోయింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మనుగడ అనేటువంటిది ఇప్పుడు రాబోయే రోజుల్లో సమస్యగా తలెత్తుతా ఉంది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయనుకున్నటువంటి అంచనా పోయి కానీ సంపూర్ణ మెజారిటీ ఆ పార్టీకి రాకుండా పోయింది కదా. ఆ తర్వాత అవును. జరిగినటువంటి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఎంత షేక్ అవుతోంది అనే దానికి ఈ 2 నెలల కాలంలో జరిగినటువంటి 2 పరిణామాలు. ఒకటి లేటరల్ ఎంట్రీ పేరుతోటి 45 పోస్టుల్ని నింపడానికి ప్రయత్నించారు. గతంలో కూడా చేశారు ఇదే నరేంద్ర మోడీ గారు. అప్పుడు ప్రతిపక్షాలు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దాని ఇంప్లికేషన్స్ అర్థం కాకపోవచ్చు లేదా ఇతరత్ర కారణాలతోటి. ఇప్పుడు దాన్ని రిజర్వేషన్ సమస్యతోటి లింక్ పెట్టి ఒక ప్రకటన కదా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు చేసినటువంటి ఒక ప్రకటన తప్ప ఎక్కడ రోడ్లు ఎక్కల. వెంటనే నరేంద్ర మోడీ దాంతో వచ్చేటువంటి ప్రమాదాన్ని గమనించి వెనక్కి తీసుకున్నారు కదా. ఎందుకు అంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచారం ఏంటి, బీజేపీ కనుక అధికారానికి వస్తే రిజర్వేషన్లను దెబ్బతీసేటువంటి చర్యలు తీసుకుంటది అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా 45 పోస్టులు సెక్రటరీలు లేదా డిప్యూటీ సెక్రటరీల స్థాయి పెడితే నిజమే కదా అని చెప్పేసి జనం నమ్మేట్లయితే తక్షణమే జరిగేటువంటి హర్యానా లేదా జమ్మూ కాశ్మీర్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం ఖాయం. ఆ తర్వాత మహారాష్ట్ర వీటన్నింటిలో కూడా దెబ్బతింటం ఖాయం అనేటువంటిది అర్థమయ్యి చేసుకున్నారు. అదే విధంగా ఉద్యోగులకు పెన్షన్ స్కీము అనేటువంటిది అదొక కాంగ్రెస్ అదొక అట్రాక్టివ్ పాపులిస్ట్ స్లోగన్ గా తీసుకుంది. మేము వస్తే దాన్ని చేస్తామని. దాని ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎట్లా ఉంటుందో బీజేపీకి అర్థమైంది. అదేవిధంగా తెలంగాణలో అనేక రాష్ట్రాల్లో అటువంటిది ఎట్లా ఉందో అర్థమైంది. అందుకని కొత్త దానికి ఏదో మాడిఫికేషన్ పేరుతోటి మళ్ళా ఒక కొంచెం తీవ్రతను తగ్గించేందుకు చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చూసాం. అంతకుముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాత స్కీమ్ని మార్చే సమస్య లేదు, అది రాష్ట్రాలకు కూడా మేమేమి ఆదుకోము, మాకేమి సంబంధం లేదని చెప్పింది కదా నిర్మలా సీతారామన్ గారు. మరి అటువంటిది ఆకస్మికంగా 10 సంవత్సరాల తర్వాత అందులో మూడోసారి ఎన్నికలు అయిన తర్వాత నరేంద్ర మోడీ ఆ విధమైనటువంటి ఎందుకు తీసుకున్నారంటే ఒత్తిడి పెరుగుతా ఉంది, బేస్ కదులుతా ఉంది అనేటువంటిది అర్థం. అందుకని ఇవాళ అదే విధంగా మనం చూసాం వక్ఫ్ బోర్డు దాని విషయంలో కూడా. నిజానికి వక్ఫ్ బోర్డు దాని విషయంలో గతంలో మాదిరి బలం ఉండేట్లయితే బుల్డోజ్ చేసి పారేసి ఇంప్లిమెంట్ చేసి ఉండేవారు. ఇప్పుడు ఆ జేడీయూ అదేవిధంగా పార్శ్వాలు ఇట్లాంటి వాళ్ళు ఇటువంటి విషయాల వాళ్ళు కూడా చంద్రబాబు గట్టిగానే ఉన్నారు, వాయిస్ చేస్తున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ కి వాయిస్ చేయకపోతే రేపు ఎన్నికల్లో ఓడిపోతాడు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కదా. చంద్రబాబు నాయుడుకి ఏముంది, పని అయిపోయింది, ఇంకా 5 ఏళ్ళ దాకా ఇంకేమీ ఇబ్బంది లేదు, తర్వాత చూసుకుందాలేమనుకుంటాడు. కానీ నితీష్ కుమార్ పరిస్థితి, పాశ్వాన్ పరిస్థితి, చిరాగ్ పాశ్వాన్ పరిస్థితి అది కాదు కదా. అందుకని అవన్నీ కంపల్సరీ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అటువంటప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో బీజేపీ తోటి ఎట్లా కలుస్తుంది అనేటువంటిది ఒకటి. ఒక బీజేపీ కాదు, నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కలిసేటువంటి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే దేశం అంతటా బీజేపీ వ్యతిరేకమైనటువంటి వాతావరణం వస్తున్నప్పుడు బీజేపీతో కలిస్తే ఏముంది, అకాలీదళ పరిస్థితి ఏమైంది, అన్నాడీఎంకే పరిస్థితి ఏమైంది, వీళ్ళకి కూడా అదే అవుతుంది. అందుకని ఈ పార్టీ కూడా అటువంటి మెచ్యూరిటీ ఉంటుందా లేదా, లేకపోతే గుడ్డిగా తీసుకెళ్లి కలుపుతారా అనేది మనం చూడాలి. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. అదే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు వరకు ఆయన కుమార్తె లోపల ఉండటం వల్ల మొన్న కూడా చాలా దయనీయంగా మాట్లాడారు. అసెంబ్లీ కూడా ఏదో ఒకసారి వచ్చారు. దానికి రేవంత్ రెడ్డిని ఆయన ఫేస్ చేయడానికి ఇష్టం లేక అనేది ఒకటి చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు తన కుమార్తె బయటకు వచ్చింది, ఇప్పుడు వన్స్ ఫర్ ఆల్ బెయిల్ వచ్చింది కాబట్టి కేసు అనేది ఎప్పుడుకో తేలుతుంది. ఇది ఎంత ఇప్పుడే తేలే కేసు కాదు. నేను కూడా కోర్టులో వాళ్ళు ఏమన్నారంటే దీనికి సరైన ఎవరైతే వీళ్ళు అప్రూవల్ గా మారారో వాళ్ళు ఇవ్వటం అనేది ఫెయిర్ గా లేదు ఇన్వెస్టిగేషన్ అని కూడా అన్నారు. దాన్ని బట్టి కొంత కేసులో బలహీనత ఏంటో కూడా అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు దాకా మౌనమునిగా ఉన్న కేసీఆర్ జూలు విదిలిస్తారంటారు. ఎందుకంటే ఆయన రాజకీయంలో ఆయన తక్కువడేం కాదు. ఆయన ఇప్పుడు మీరు చెప్పినట్టు పక్కన బీజేపీ బలహీన పడుతుంది,
అట్లాంటప్పుడు ఇప్పుడు ఈయన కూడా జూలు విదిలించి తన రాజకీయ చతురతను చూపించే అవకాశం ఉందా? అంటే ఈ కేసుకును కేసీఆర్ రాజకీయ జూలు విదిలించడానికి సంబంధం ఉందని నేను అనుకోను. ఎందుకు అంటే ఈ కేసు అనేటువంటిది ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రాన ఆమె కేసు నుంచి బయటపడినట్టు కాదు. అది ఎప్పుడు తేలుతుంది అనేటువంటిది అది వేరే అంశం అయితే, అదనంగా వచ్చేటువంటి పాయింట్లు ఏమిటి? ఎందుకు అంటే కవిత అరెస్ట్ చేసినప్పుడు నిజంగా బీజేపీ మీద కేసీఆర్ లేదా టీఆర్ఎస్ కి కనుక కోపం, ఆగ్రహం ఉండేట్లయితే బీజేపీని ఓడించడానికి వాళ్ళ ఓట్లు అవసరమైతే బీజేపీ గెలుస్తుంది అనుకున్న చోట్ల కాంగ్రెస్ వేయించి ఉండేవాళ్ళు. కానీ అది చేయకపోగా ఒకవైపు పైకి అది చెప్పుకుంటూనే మా కవిత అరెస్ట్ కావడానికి బీజేపీ కారణం అని చెబుతూనే కాంగ్రెస్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదా ఇక్కడ కాంగ్రెస్ బలపడితే మనకి స్థానం ఉండదు, అందుకని బీజేపీ గెలిచినా ఇబ్బంది లేదు అని ఆ విధమైనటువంటి ఒక రాంగ్ ఒక తప్పుడు ఎత్తుగడతోటి అట్లా చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసాం ఈటెల రాజేందర్ ని కాంగ్రెస్ పూర్తిగా బలపరిచింది అదే. ఇండైరెక్ట్ గా. ఎందుకని కేసీఆర్ కి ఒక గుణపాఠం చెప్పాలంటే ఈటెల రాజేందర్ అక్కడ గెలిపిస్తే ఒక కేసీఆర్ కి మొరేళ్ళు దెబ్బతింటుంది. అటువంటి ఎత్తుగడనే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలంటే బీజేపీని గెలిపించాలనేటువంటి ఒక తప్పుడు ఎత్తుగడతోటి బీఆర్ఎస్ పొరపాటు చేసింది. అందువల్ల అంటే ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా దానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. అదేండి. అంటే మొన్న అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అంటే కేసీఆర్ జనరల్‌గా ఆయన చెప్పింది చేస్తాడని గాని, ఆయన అబద్ధాలు చెప్పడానికి కూడా వెనకాడడు. ఒక మాట మీద నిలబడాలని కూడా ఆయనకేమి లేదు. రాజకీయాలకు సంబంధించిన విషయాలు అని చెప్తారు. అంటే అవకాశవాదం అనే దాన్ని ఆయన రాజకీయాల్లో బాగా ఉపయోగించుకుంటాడనేది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు సిట్యుయేషన్ బట్టి ఒకవేళ కాంగ్రెస్‌తో కలవకపోయినా సరే ఇప్పుడు ఆ గతంలో ఎక్కడైతే ఆయన ఆపేసాడో తృతీయ ఫ్రంట్ అని లేదంటే వేరే ఇప్పుడు ఎట్లాగో ఇండియా కూటమి బలంగానే బలపడుతున్నప్పుడు కూడా కొన్ని పక్షాలు అటు ఇటుగా ఉన్నాయి. ఇప్పుడు అట్లాగే ఎన్డీఏ నుంచి కూడా కొన్ని పక్షాలు అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి అంటే తన అస్తిత్వాన్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి ఆయన పాత కళ అంటే నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళటానికి కావాల్సిన ఒక కళగా ఇప్పుడు మళ్ళా ఒక తృతీయ ఫ్రంట్ లాంటిది కానీ అట్లాంటిది కానీ కూడగట్టడం అంటే పొలిటికల్ గా తను యాక్టివేట్ కావటం అంటే కేవలం రేవంత్ రెడ్డి మీద పగ తీర్చుకోవటం ఏంటంటే ఇప్పుడు 5 ఏళ్ల వరకు ఎట్లాగో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ రకంగా ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే కేసు ఎప్పుడుకో తేలుతుంది. ఇప్పుడు జగన్ మీద కేసు ఉంది. ఇప్పుడు చాలా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టింది కదండి. కేసు తేలినప్పుడు చూసుకుందాం. అప్పటికి రాజకీయ పరిస్థితులు కూడా ఇట్లా ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, చంద్రబాబు నాయుడు గారిని మిగిలినటువంటి రాజకీయ పార్టీలు అంత తేలిగ్గా నమ్మవు. ఎందుకంటే వీళ్ళ అవకాశవాదం అనేటువంటిది చంద్రబాబు నాయుడు అవకాశవాదం బీజేపీని భుజాన మోసాడు, తర్వాత బీజేపీని వ్యతిరేకించాడు, మళ్ళా మోసాడు, మళ్ళా ఇటువంటి ఇన్ని పిల్లి మొక్కలు వేసిన తర్వాత చంద్రబాబు నాయుడిని మిగతా ప్రతిపక్ష పార్టీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ వైఖరి కూడా అంతే. నేను అటు ఇండియా కూటమిలో కాకుండా లేకపోతే ఎన్డీఏ కూటమిలో కాకుండా బస్తీ మీద సవాల్ నేనే అని చెప్పేసి ఆయన చేసి ప్రకటన చేసి ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలిపించుకోలేక డిపాజిట్లు కోల్పోయినటువంటి స్థితిలో ఇక్కడ ఏమీ లేకుండా ఇక్కడ ఏదన్నా సరుకుంటే ఎవడన్నా చూస్తాడు. ఇప్పుడు గతంలో మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి బోర్డర్ జిల్లాలో వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు రారు. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ తెరిచినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైందో. అందువల్ల ఇవాళ మళ్ళా కేసీఆర్ నేనేదో చేస్తాను. రెండోది ఎవరైనా ఊగిసలాట్లో ఉన్నా ఇండియా కూటమిలో ఎవరైనా ఊగిసలాట్లు ఉంటే సిమెంట్ చేసుకొని అటువైపు వెళ్ళడానికి చూస్తారు తప్ప బయటకు వచ్చి కేసీఆర్ తో కలిసి కేసీఆర్కి ఏముందని కలుస్తారు. ఏదో ఒక బేస్ ఉండాలి కదా. అందువల్ల అటువంటి పరిస్థితి మళ్ళా కేసీఆర్కి వచ్చేటువంటి అవకాశమే లేదు. ఆయన అటువంటి ప్రయత్నం మళ్ళా చేస్తాడని కూడా నేను అనుకోను. ఏం చేస్తారంటే ఇక్కడే కాంగ్రెస్ కు వ్యతిరేకమైనటువంటి ఒక గట్టి ప్రతిపక్షంగా ఆయన నిలబడితే కొంత బేస్ ఉంటుంది. లేకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఆ బేస్ కూడా ఉండేటువంటి అవకాశం లేదు. వేవరింగ్ కనుక అంటే ఊగిసలాటలు అటు ఇటు ఊగిసలాట్లు కనుక ఉండేట్లయితే ఉన్నటువంటి పునాది కూడా దెబ్బతింది. అంటే ఇప్పుడు కేసీఆర్ మరి ఆయన ఇంకంతే ఆయన రాజకీయ చరిత్ర ముగిసినట్టేనంటారా అప్పుడు? ముగిసిందని కాదు. ఇప్పుడు మనం అన్నా డిఎంకే చూసాం తమిళనాడులో. బీజేపీతో చేతులు కలిపినటువంటి అన్నా డిఎంకే ఆ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు లేదా అన్నా డిఎంకేని బీజేపీ మింగేయడానికి ప్రయత్నించినప్పుడు అది 2 ముక్కలైంది.
రెండు ముక్కలైంది కదా, ఒక ముక్క బీజేపీతో ఉన్నది, ఒక ముక్క దాన్ని అంటే వ్యతిరేకిస్తుంది. అక్కడంటే జయలలిత చనిపోయాక వీళ్ళు దాన్ని హైజాక్ చేయడానికి బీజేపీ వాళ్ళు ట్రై చేశారు. ఇప్పుడు బలం ఎంతైనా ఎంత చెప్పుకున్నా కేసీఆర్ బలమైన నాయకుడు కదా ఇవాళకి చేశారు తెలంగాణలో. చేశారు కానీ ఇక్కడ కేసీఆర్ ఉండగానే కేసీఆర్ మీద వల వేశారు కదా. కేసీఆర్ ఉండగానే కేసీఆర్ మీద వల వేశారు. ఒక బీజేపీ వేయటమే కదా, కాంగ్రెస్ కూడా వేసింది కదా. కాంగ్రెస్ కూడా అదే. వేసింది కనుకనే నేను ఆ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ ప్రకటన చేశాడు కదా. అందుకని కన్నింగ్ అంటే ఎక్కడ ఏది వాటంగా ఉంటే దాన్ని చూసుకునేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని ఏది లాభం ఉంటే అది. అందుకని బీజేపీ తోటి లాభం లేదు అనుకున్న తర్వాత బీజేపీకి వ్యతిరేకమైనటువంటి వైఖరి తీసుకున్నారు. మనం చూసాం రైతు ఆందోళన సందర్భంగా మంత్రులతో సహా అందరినీ ధర్నాల్లో కూర్చోబెట్టినటువంటి పెద్ద మనిషి వాళ్ళు ఒక్కసారి మళ్ళా బీజేపీ నుంచి పిలుపు రాగానే ఆ తర్వాత మళ్ళా ఆందోళనకి దూరంగా జరిగారు. ఇదే తెలంగాణ. అందువల్ల అటువంటి వ్యక్తిని నమ్మేటువంటి పరిస్థితి మిగతా పార్టీలకు ఉండదు. అంటే ఇప్పుడు కేసీఆర్ తన విశ్వసనీయతని మళ్ళా తిరిగి తానే పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నించాలి. ఎట్లా ప్రయత్నిస్తాడు అనేటువంటిది సమస్య. అంటే ఏం చేస్తే ఆయన విశ్వసనీయత నిలబడుతుంది అంటారు మీ ఉద్దేశం ప్రకారం? అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ విధానాలని గట్టిగా వ్యతిరేకించాలి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా ప్రోత్సహించాలి. దూరమైనటువంటి సెక్షన్స్ ని దగ్గరికి ఎట్లా చేర్చుకుంటారు అనేటువంటిది ఆయన ముందున్నటువంటి సమస్య. అలా కాకుండా కాంగ్రెస్ ని దెబ్బతీయాలంటే బీజేపీ కావాలా, లేకపోతే బీజేపీని దెబ్బతీయాలంటే కాంగ్రెస్ కావాలా అని ఆ విధమైనటువంటి అటువంటి సిద్ధాంతాల్లో కనుక వెళ్ళేట్లయితే అటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ని దెబ్బతీస్తుంది, ఇటు బీజేపీ కూడా బీఆర్ఎస్ ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా ఒక స్థిరమైనటువంటి ఒక బేస్ కనుక కలిగి ఉంటే వేరు పరిస్థితి. కానీ కేసీఆర్ కి అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో వస్తుందని కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు కదా. అందుకని మన స్థలము కాలము అంటాం కదా, ఆ దాన్ని బట్టి చూసినా కూడా కేసీఆర్ చాలా ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. రెండోది ఆయన అసలు అసెంబ్లీకి వెళ్ళడానికి ఇప్పటికే నాకైతే అనుమానమే. అసెంబ్లీకి వెళ్తాడా లేదా? ఒకవేళ కాంగ్రెస్ అవమానిస్తుంది లేకపోతే ఇంకోటి చేస్తుంది అని అనుకున్నా గానీ వాటన్నింటినీ తట్టుకొని వెళితే కేసీఆర్ మీద జనానికి కాస్త నమ్మకం ఉంటది. నాకు కాలు నొప్పిగా ఉంది, అది నొప్పిగా ఉంది, అందుకని నేను వెళ్ళట్లేదు అని ఎన్ని రోజులు చెప్తారు? చెప్పరు కదా. అదే అందుకని అటువంటిది. అందుకని రాబోయే రోజుల్లో ఇవన్నీ పరీక్షలు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు అనేక పరీక్షలు, అధికారానికి వచ్చిన తర్వాత ఆయన పరీక్షలు ఎదుర్కొంటా ఉంటే ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ పరీక్షలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ.